ఇప్పటికే బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల్ని ఊచకోత కోసేశారు. వాళ్ళ ఆస్తుల్ని లూటీ చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లని ధ్వంసం చేస్తున్నారు. సరే, అది ఒక ముస్లిం దేశం అనుకోవచ్చు, ముస్లిం మెజారిటీ ఉన్నటువంటి దేశం అయినా సరే అక్కడ 1,30 లక్షల మంది ఇబ్బందుల పాలకు గురవుతున్నారు. దాదాపు 2 నుంచి 3 లక్షల మంది మొన్ననే మతం మారారు. పాకిస్తాన్ లో ఒక జీవోత్సవాలకు బ్రతుకుతున్నారు హిందువులు. మరి భారతదేశానికి ఏమైంది? భారతదేశంలో మెజారిటీ కదా, కానీ ఈ రోజు పహల్గామ్ దాడి కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, హిందువులపై దాడులు ఆగలేదు. మరి బట్టలిప్పి మరి నువ్వు సుంతి చేసుకున్నవా లేదా అని ఒక హిందువుని తేల్చి మరి కాల్చి చంపేశారు అంటే భారతదేశంలో హిందువులు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవాలి. ఇకపోతే ప్రతిసారి మోదీ యోగి వస్తాడనుకుంటూ మనం కాలయాపన చేస్తుంటే ఒక కన్నయ్య లాల్ని కోల్పోయాం. అలాగే ఢిల్లీలో ఒక వ్యక్తి శ్రీరాముడు ఫోటోని డీపీగా పెట్టుకున్నాడే, అతని ఇంట్లో చొరబడి మరి అతన్ని చంపేశారు. అంతేనా? నుపూర్ శర్మ ఏం మాట్లాడిందని, ఏం తప్పు మాట్లాడిందని ఆవిడ్ని అనవసరంగా ఎంతమంది ఆవిడపై విరుచుకుపడ్డారు. చివరికి బీజేపీ ఆవిడనైతే సభ్యత్వం నుండి తీసేసింది. ఇలాంటి వాళ్ళ గొంతులు నొక్కేస్తూ ఉంటే ఎలా? సో ఇప్పటికైనా సరే హిందువులు మేలుకోకపోతే, ఏకం కాకపోతే హిందూ సమాజం ఈ భారతదేశంలో కూడా బ్రతకలేదనుకుంటూ అనేక హిందూ సంఘాలైతే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చాయి. అందరూ కూడా ఏకకంఠంతో, రాజకీయ నాయకులు అవసరం లేకుండా మనం ఏకం కాగలిగితేనే ఏ రాజకీయ నాయకుడైనా మన కాళ్ళ దగ్గరకు వస్తారు తప్ప ఈ రోజు మోదీ యోగి ఉన్నాడని మనం ఏదో ధైర్యంగా ఉన్నంత మాత్రాన హిందూ సమాజం సరిగ్గా లేదు, హిందూ సమాజానికి భద్రత లేదు. ఆ భద్రతని మనమే కాపాడుకోవాలనుకుంటూ కొన్ని సంఘాలు అయితే ఈ రోజు నిరసనలు తెలిపాయి. రాజకీయ నాయకులు, ఈ సెక్యులరిస్టులు, అలాగే కుహనా మేధావులు, ముఖ్యంగా మైనారిటీల హక్కుల కోసం పోరాడినటువంటి మేధావులందరూ ఏమైపోయారు? ఈ రోజు మైనారిటీల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడతారు కదా, మరి ఈ పహల్గామ్ దాడి తర్వాత కనిపించలేదు ఎందుకు? సో వీళ్ళందరినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. వీళ్ళందరూ కేవలం హిందూ సమాజాన్ని నాశనం చేయడానికే వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు తప్ప ఇంకొక దానికైతే కాదు. వీళ్ళకి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఎలాగైనా ఉన్నాయి, కానీ హిందువులు నాశనం అయిపోవాలి, హిందూ సమాజం నాశనం అవ్వాలి. కాబట్టి ఈరోజు ఇన్ని దాడులు జరుగుతున్నాయి. దయచేసి గమనించండి, మనకి మోదీ యోగి ఉంటే ఉండని, కానీ వాళ్ళ అవసరం లేకుండానే మనం సంఘటితం కావాలి. లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది.